ఎనుమాముల మార్కెట్ మిర్చితో నిండిపోయింది. మార్కెట్ యార్డులో ఎటు చూసినా మిర్చి బస్తాలే కనిపిస్తున్నాయి. అయితే మిర్చికి డిమాండ్ ఉన్నా ఒకరిద్దరు రైతులకు మినహా ధర పెట్టడం లేదంటున్నారు రైతులు. వ్యాపారులు సిండికేట్గా మారి ధరలు నిర్ణయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ఎరుపెక్కింది. ఎటు చూసినా ఎర్ర బంగారంతో నిండిపోయింది. వరుస సెలవుల నేపథ్యంలో పెద్ద ఎత్తున విక్రయానికి మిర్చిని రైతులు తీసుకొచ్చారు. ప్రస్తుతం మన దగ్గర చూస్తే సింగిల్ పట్టి కావచ్చు, అదేవిధంగా దేశీ మిర్చి, వండర్ హార్ట్, ఇలా అనేక రకాలైనటువంటి మిర్చి దిగుబడులు వస్తాయి. సేమ్ టైంలో వరంగల్ మిర్చికి చాలా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మరోవైపు ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్గా కూడా ఏనుమాములు ఉంటుంది. ఇక్కడికి వచ్చినటువంటి మార్కెట్ను అదే రోజు విక్రయాలు చేసుకొని రైతులు వెళ్ళడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం వస్తున్నటువంటి మిర్చి సీజన్ నేపథ్యంలో ధరలు ఎలా ఉన్నాయి, ఈసారి ఏ రకమైనటువంటి పంటలు ఎక్కువగా పండించారు, సేమ్ టైంలో ప్రస్తుతం ఉన్నటువంటి ధరల నేపథ్యంలో రైతులు ఏమనుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈసారి సీజన్ ఎట్లుంది, కాలం ఎట్లయింది? కాలం మంచిగానే అయింది. ఎకరానికి 10-15 క్వింటాలు అవుతుంది. ఎకరానికి 2 లక్షల రూపాయలు మన పెట్టుబడి వస్తుంది. ఎకరానికి 2 లక్షలు పెట్టుబడి వస్తుంది. దిగుబడి ఇది సింగిల్ పట్టి ఎకరానికి 10-12, ఒక్కొక్కసారి 5 క్వింటాలు అవుతుంది. ఒక 8 క్వింటాలు దాకా 3-4-1 అయితేనే 15-20 క్వింటాలు అవుతుంది. అంటే ఈ ఏ రకం ఎక్కువగా పండిస్తారు? ప్రతిసారి ఒకటే రకమా లేక ఇట్లా? నేను వేస్తా 3-4-1 వేస్తా, తేజాలు ఈ సింగిల్ పట్టి వేస్తా. సింగిల్ పట్టి అయితే 10-15 వస్తుంది. 3-4-1 20 క్వింటాలు వస్తుంది. ఏ ఊరు నుంచి వచ్చినాయి? ఎట్లుంది ఈసారి మిర్చి కాలం ఎట్లయింది? కాలం అప్పుడు ఇబ్బందులనే ఉన్నది. పెట్టుబడి పెట్టాక సరే 8-10 లోపే సింగిల్ పార్టీ. మొన్న ఇదే మార్కెట్కి వస్తే 44,000 పోయింది అదే కాయ. మళ్ళీ వాళ్ళు వస్తే 30,000, 20 లోపే, 30 లోపే అంటాను. ఇక మా పరిస్థితి మాత్రం ఘోరంగా ఉన్నది. ఎందుకంటే ఒక్కొక్క ఎకరానికి 2 లక్షల పైన. ఒక్క బుడ్డి కొడితే అది నల్లికాయకి తీసుకపోతే 3,000 నుంచి 4,000 రూపాయలు దానికి. ఒకసారి కొడితే అది 4 రోజులు ఉంటలేదు. అయినా అది 8 క్వింటాలు 7 క్వింటాలు వెళ్ళడు కష్టంగా ఉన్నది. ఇబ్బంది అవుతుంది. ఏం చేయలేక సపరేట్ ఇక మా ఆర్థిక ఇబ్బందులతోనే ఇవ్వాల్సి వస్తుంది. కానీ అది ఏంటంటే అంత ఇబ్బందులు ఉన్నాం మేము. సింగిల్ పట్టి ఎక్కువ పండిస్తారా? ఎట్లా ఉంటుంది సింగిల్ పట్టికి పండించడానికి మిగతా పంటలకు మిర్చికి? ఎందుకంటే సింగిల్ పట్టికి పెట్టిన రేటు ఇది సీళ్లకు తక్కువ అవుతుంది రేటు. ఇది తట్టుకోదు అసలు. ఏ వర్షాలు పడ్డా తట్టుకోదు, ఒకవేళ మందులు కొట్టకోకుండా తట్టుకోదు. ప్రతి ఇయ్యాల కొడితే మళ్ళీ ఎల్లుండి కొట్టకపోతే ఉండదు చేను. అదైనా ఈ 8 క్వింటాలు బలిమీటికి పండించినాం. అదైనా మా కష్టార్థం ఇక ఆడికాడికే. ఇది పెద్దగా ఈ 40,000 అమ్ముతేనే మేము ఆడికాడికి నలుగుతాం. కానీ లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం. ఎట్లుంది మొత్తం ఇవాళ బాగా తీసుకొచ్చింది మిర్చి బాగేం రాలే, తక్కువనే వచ్చింది. కానీ కాకపోతే ఏంటంటే కొనుగోలుదారులంతా కుమ్మక్కయి తక్కువ ధరలో కొంటున్నారు. సింగిల్ పట్టి తీసుకొచ్చిన నాది పోయినసారి 44,000 అమ్మింది, ఇప్పుడు 34,000 అమ్మింది. 10,000 పోయినాయి కింటానికి ఒక 10 రోజుల డిస్టెన్స్ లో. అంతే. మీ ఊర్లో ఎక్కువ మిర్చి పండిస్తారు? ఎట్లా? మిర్చి మాకాడ మాకు వాటర్ సోర్స్ తక్కువ చాలా. మాకు వండేది ఏంటంటే వడ్లు, మిర్చి. ఆ మిర్చి అయినా సింగిల్ పట్టే, ఇక వేరేది వండేది మాకాడ. మాది ములుగు దగ్గర పంచోత్కులపల్లి. ఏ రకం మిర్చి పండించారు మీరు? మేము ప్రస్తుతం వండరాడు మిర్చి తెచ్చినాం మార్కెట్కు. పోయినసరికి ఇప్పటికీ రేటు చాలా డౌన్ అయింది. మన వాట్సాప్ గ్రూప్లలో 35-36 హై రేట్ ఉంటుంటారు. కానీ మన మార్కెట్ కాయకడికి వచ్చేసరికి 20, 22, 24, 25 నుండి కిందికే ఉంటుంది. బాగా లాస్ వచ్చింది. ఎకరాన 15 క్వింటాలు మించి పండేటట్టు లేదు, అంతకన్నా ఎక్కువ వెళ్ళేటట్టు లేదు. దిగుబడి చాలా తగ్గింది. వీటికి వస్తే రేటు కూడా చాలా తక్కువ పెడుతున్నారు. బాగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాం. ఎందుకన్నా దిగుబడి ఎందుకు తగ్గింది అసలు ఈసారి? ఎట్లుంది అసలు వాతావరణం? ఇప్పుడు ఫస్ట్ రోగాలతోటి ఫంగిసైడ్ రోగాలు కానీ, కుచ్చు, వైరస్, ఇటువంటి వాటికి తట్టుకోకుండా దిగుబడి చాలా తగ్గింది. అట్లా బ్లాక్ ట్రిప్స్ కానీ, నల్లికి అట్లా క్రాప్ తగ్గింది. అట్లా పంట తక్కువ వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి రేటు కూడా తక్కువ పడుతుంది. ఎట్లుంది ధరలు? ఏం పంట పండించిన? తేజాలు పండించు. తేజ పండితే దానికి కూలీలకే సరిపోతుంది. మాకు అదైతేనే పండుతుంది, వేరే పంట పండదు. దానికి పెట్టుబడి కూలీలు పెడితే ఆడికి అవుతుంది. వీడికి వస్తే మొన్న 20,000 ఉండే, అసలు ఇప్పుడు 16, 12, 15 దాకా వచ్చి. ఎందుకు ధర తగ్గిస్తాను ఏం చెప్తాను? ఏ సరుకులు వచ్చినాయని ఓ రోజు అట్లా, ఓ రోజు ఇట్లా. పోయిన శుక్రవారం నాడు 35, 36, దాదాపు 40 లోపు కొన్న సరుకు ఇలా కనీసానికి 30 కూడా లేదు. 27, 28 అయితే కొంటాం, లేకపోతే లేదా చేయి పెడతాను పోతాను. ఈ 2 రోజులకే ఇంత లాస్ అయిందా వాళ్ళకు? కొనకపోవడం కారణం 2 రోజులకు.
సో ప్రస్తుతం అయితే వరంగల్ మార్కెట్కి సంబంధించినటువంటి మిర్చి అమ్మకానికి పెద్ద ఎత్తున అయితే రైతులు తీసుకొచ్చారు. ధర విషయంలో మాత్రం వాళ్ళు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ధరలు తగ్గినాయి అనేది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే ఇటు వండర్ హాట్ కావచ్చు, అదేవిధంగా సింగిల్ పెట్టి మిర్చికి సంబంధించి కావచ్చు, అదే 341 ఇలా రకరకాల మిర్చి దిగుబడులను అయితే రైతులు మార్కెట్కి తీసుకొస్తున్నారు. మొత్తం మార్కెట్ యార్డ్ అంతా కూడా ఎరుపెక్కింది. వీడియో జర్నలిస్ట్ దశరథతో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్లోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ నుంచి.